హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. ఎర్రగడ్డలు కర్రీ చేయబోతున్నాను. ఈరోజు ఏం కూర చేయాలా, ఏం చేస్తే తింటాడు పిల్లాడు అని ఆలోచించాను. మరి ఏం కూర చేసినా అయిపోవడం లేదు. అందుకు ఎర్రగడ్డలు అయితే ఈరోజు మార్కెట్కి వెళ్ళి 100కు 4 కేజీలు తీసుకొని వచ్చిన చిన్న చిన్న ఎర్రగడ్డలు. ఇదిగో అక్కడ బుట్టలో వేశాను. దాంట్లో కొన్ని గడ్డలు తీసి ఎర్రగడ్డలు కర్రీ చేద్దామని అయితే ఒలిచిపెట్టినాను. ఇవైతే ఇప్పుడు ఎర్రగడ్డలు కర్రీ చేయబోతున్నాం. ఇదిగో ఇప్పుడైతే మిక్సీ తీసుకున్నాము. మిక్సీ గిన్నెలో ఇప్పుడే చిన్నగింజలు పల్లీల పొడి కొట్టానండి. మాకు చిన్నగింజల పొడి ఉంటే టిఫిన్లలోకి దానికి దీనికి వాడుకుంటాము. ఇప్పుడు ఇదిగో ఇందులో అయితే ఒట్టి కొబ్బరి, ధనియాలు, మనకు అవసరమైనన్ని ఒట్టి మిరపకాయలు, 4 గింజలు మిరియాలు, ఒక 10 గింజలు మెంతులు, కొన్ని ఒక అర్ధ స్పూన్ అన్ని జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు అన్నీ కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ మనము మసాలా పట్టేసుకుంటామన్నమాట. దీంట్లో ఏమేమి వేస్తానో చూడండి. ఇది పొడి కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేసేటివి కూడా చూపిస్తాను. అన్నీ మనం మసాలా కొట్టేసుకోవడమేనండి ఎర్రగడ్డల కర్రీకి. ఏమి మనం నూనెలో వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎర్రగడ్డలు మాత్రం నూనెలో వేయించుకుంటే సరిపోతుంది, మళ్ళీ మసాలా నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒట్టియే పెనంలో బాండల్లో అయితే వేయించాను. ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కటి కూడా చింతపండు, టమాటా, బెల్లము అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేద్దాము. అల్లం అయితే వేయకూడదు ఫ్రెండ్స్, తెల్లగడ్డలు వేసుకోవచ్చు. అల్లము మన ఇది మసాలా కూర కాదు. దీన్ని ఏమంటారంటే ఎర్రగడ్డలు తీయగూర అంటాం మేము మా సైడు. ఎర్రగడ్డలు తీయగూర అంటాం. దీనికి తీయగూర కాబట్టి చింతపండు కూడా ఒక్క పిచ్చ అంతే, ఎక్కువ వేయకూడదు. టమాటాలు వేసుకోవచ్చు, ఓకేనా? అది ఎర్రగడ్డల కర్రీ అంటే. దీంట్లో ఇప్పుడైతే మెంతి, మిరియాలు, జీలకర్ర, మిరపకాయలు, ఒట్టి కొబ్బరి, ధనియాలు అన్నీ వేసిన. ఈ పొడి కొట్టిన తర్వాత నెక్స్ట్ ఏం వేస్తానో చూపిస్తాను. ఎర్రగడ్డలు అయితే ఇవి అర్ధ కేజీనా 1/4 కేజీనా లెక్కాసరం అయితే లేదు. సుమారుగా కోసాను సన్నగడ్డలని. ఉంటాయి 20-30 గడ్డల దాకా కోసి పెట్టాను. చూడండి, ప్లేట్ కుండా అంటే ఎంచాల్సిన అవసరం లేదు. ఎంచకుండానే కోసిన, తూకం వేయకుండానే కోసిన. 100కు 4 కేజీలు అంటే ఎర్రగడ్డలు తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇది పొడి కొట్టిన తర్వాత దీంట్లో ఇంకా ఏమేమి వేయాలో చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఘాటు మిరియాలు ఎందుకు వేసాను అనుకుంటున్నారా? ఎర్రగడ్డల కర్రీకి మిరియాల గింజ పడితే ఆ టేస్టే వేరండి, అదుర్సు. మిరియాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరపకాయలు దీంట్లో అన్నీ పడాలి. ఎర్రగడ్డలు కూడా మసాలాలో ఒక 4 గడ్డలు వేసి కొడతాను, దీంట్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా కొన్ని అయితే తీసి ఇక్కడ పెట్టినా చూడండి. దీంట్లో కొన్ని మసాలాలకి ఎర్రగడ్డ వేసాను. ఇదిగో తెల్లగడ్డ, అల్లం అయితే వేయకూడదు. ఇదిగో బెల్లం ముక్క. దాంట్లో మిరియాల గింజ, మెంతి గింజ, జీలకర్ర ఎందుకు వేసామంటే ఎర్రగడ్డల కర్రీకి అవి కంపల్సరీ పడాలి, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని. పసుపు, ఓకేనా? ఇందులోనే ఈ టమాటా ముక్కలు, పెద్ద టమాటాలు అయితే 2. అందులోకి చింతపండు చెప్పాను కదా కొద్దిగానే అని, చూడండి మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెము వేసినామంటే వేసినాం అంతే, ఓకేనా? ఇప్పుడు ఇదంతా కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా పట్టేసి చూపిస్తాను నెక్స్ట్. అందులోనే ఉప్పు మర్చిపోయినాను ఫ్రెండ్స్, ఉప్పు వేస్తున్నాం. అందులోనే కొద్దిగా కొత్తిమీర. మసాలా తిప్పేసి నూనె పోసి నూనెలో మసాలా బాగా వేయించాలి ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు బాండలు అయితే పెట్టాను. ఎర్రగడ్డల కర్రీ మీరేమంటారు? మా ఇంట్లో అయితే చాలా మబ్బు ఫ్రెండ్స్. పొయ్యి అయితే సూపర్ ఉంది కదా. ఏరే అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు పెద్ద పొయ్యి తెచ్చుకున్నారు, 3 పొయ్యిలు ఉండేది. ఇది 2 పొయ్యిలు ఉండేది. అందుకోసం నాకైతే వేస్ట్గా ఎర్రగడ్డలకు వేయడం ఎందుకులే అని పొయ్యి అయితే బాగా పనిచేస్తుంది. ఒక 5 నూళ్ళు ఇచ్చి తీసుకో అంటే తీసి పెట్టుకున్న 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మా పొయ్యి ఈ రేకులు అవి ఇవన్నీ పోయినాయి, అందుకోసమని మార్చుకున్నా ఫ్రెండ్స్.
ఇప్పుడు ఎర్రగడ్డలు కర్రీ చేసేది చూద్దాం. మసాలా ఎలా కొట్టింది చూశారు కదా, సేమ్ అలాగే చేసుకోండి. ఆయిల్ పోసి ఆయిల్లో అయితే ఎర్రగడ్డ వేసాను అనమాట. కొంచెం అట్ట కచ్చాపచ్చాగా వేగిన తర్వాత మళ్ళీ మసాలా వేసి మసాలా కూడా వేగిన తర్వాత మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఆ ఎర్రగడ్డలకి కొద్దిగా ఉప్పు, సాల్ట్ అలా వేస్తే ఎర్రగడ్డకు ఉప్పు పట్టేది. మసాలాలు ఉప్పు వేసాం కదా, కానీ ఇది ఎర్రగడ్డకు పట్టేది. ఓకేనా? అది ఫ్రెండ్స్, బియ్యం కడగాలి అన్నానికి. ఇప్పుడు ఆ ఎర్రగడ్డలు అలా ఇలా కలిపి మళ్ళా బాగా ఏగిపోయి ఉడిపినాక వద్దు, ఎర్రగడ్డ పచ్చి వాసన ఉంటుంది కదా, గప్పున స్మెల్ ముక్కలకి కండ్లకి కొడుతుంది కదా, ఆ స్మెల్ బాగునేకి. ఓకేనా? కూరలో అట్టే డైరెక్ట్ ఉడికిందనుకో ఎర్రగడ్డ, ఆ కారం అనేది కూరకు కొడుతుంది. ఇట్లా కొంచెం అట్ట నూనెలో అట్ట కలబెట్టి మళ్ళీ మనం మసాలా వేసామనుకో, అప్పుడు మనకి ఈ పచ్చి వాసన అనేది ఆ స్మెల్ మసాలాకు పట్టదు. ఓకేనా? ఏం పెద్దగా ఏగాల్సిన పండ, నూనెలో పొల్లదీయాలంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి పొల్లదీసిన తర్వాత ఇప్పుడు మసాలాతో పాటే అట్టే మనం ఏం చేయకూడదు, ఈ ఎర్రగడ్డని మనం పక్కకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఎక్కువ వేగినాయి అనుకో ఎర్రగడ్డలు, గడ్డలు ఇడిపోతాయి. అలా ఇడిపోతే మనం తినలేం కదా తర్వాత. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసేద్దాం. సారీ ఫ్రెండ్, మసాలా వేసేద్దాం. అలవాట్లో పొరపాటు. చూడండి, మసాలా వేసేసి బాగా వేయించుకోవాలి. మసాలా అయితే వేగుతుంది. పొయ్యి అయితే బాగా నైస్గా అద్దం కాబట్టి ఒక్క రవ్వ ఏదన్నా పడినా అలా తుడుచుకుండేకి సూపర్ ఉంది ఫ్రెండ్. మసాలా కొంచెం బాగా వేగి నూనె పైకి ఇడసాల, పచ్చివాసన పోయేట్టుగా, అప్పుడు కర్రీస్ మంచి టేస్ట్ ఉంటాయి. వేగాలి, బాగా వేగాలి. ఇదైతే నిన్న కొంచెం పని చేయలే, చలికేమో మళ్ళీ పని చేసింది. మళ్ళీ ఇంకోటి కొత్తది తెచ్చిపెట్టిన ఎట్నో మళ్ళీ అది పని చేసింది. అట్లా ఒకసారి చలికి సతాయిస్తాయి ఫ్రెండ్స్ వస్తువులు కూడా. ఇప్పుడైతే మసాలా వేగి కొద్దిగా నూనె అట్ట పైకి వదిలింది. మీకు కనిపించలేదనుకుంటా ఫ్రెండ్స్ మబ్బు. ఎలా చూపించాలి, ఇలా చూపించాలి. చూడండి, అట్ట నూనె పైకి ఇడుస్తుంది కదా, అప్పుడు మనము ఎర్రగడ్డ వేసేద్దాం. ఎర్రగడ్డ వేసామా, ఇలా అలా కొంచెంసేపు అలా ఇలా పొల్లించాలి మసాలాలో. ఎర్రగడ్డకి మసాలా పడుతుంది. ఎంత గడ్డలుగా ఉండాలనుకున్నా ఉడికినప్పుడు కొంచెం పొరలు ఇడుస్తాయి ఎర్రగడ్డలు, పక్కకి ఇరిగిపోతాయి. ఓకేనా? చింతపండు అయితే చాలా తక్కువ వేసుకోండి, వేసినామని. అది కూడా ఎందుకంటే బెల్లం ముక్క, మెంతి, మిరియాల గింజ ఘాటు పడుతున్నాయి కాబట్టి ఆ ఒక్కరవ్వ కూడా చింతపండు కొద్దిగానే. మా ఇంట్లో అస్సలు పులుపు ఉంటే తినడు మా వాడు. చారు, పుల్లని కూరలు అంటే ఇష్టంలే, ఎక్కువ మసాలా కర్రీలు అంటే ఇష్టం మా అబ్బాయికి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుందాము. ఇదిగో ఇప్పుడైతే వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెము ఉడుకుబట్టి చిక్కబడాలి కర్రీ. చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఉడుకుబట్టి పుట్టుగోగుల కర్రీ కనపడినట్టుంది కదా. సూపర్ ఉంటుందండి, ట్రై చేయండి. ఏ కర్రీస్ లేదు, ఏ కూరగాయలు ఇంట్లో లేవు అన్నప్పుడు ఇలా మీకు ఎర్రగడ్డలు ఉంటే ఇలా చేసుకోండి. అల్లం మాత్రం కంపల్సరీ బేయగాకండి, కరివేపాకు అస్సలే బేయగాకండి. కొత్తిమీర వేసుకోండి మసాలాలో, పైన కూడా మసాలా కొత్తిమీర వేసుకోండి. అది ఎందుకంటే దాని టేస్ట్ చెడిపోతుందండి. ఎర్రగడ్డ కర్రీకి కరివేపాకు వేయకూడదు, అల్లం వేయకూడదు. దీన్ని తీయగూర అంటాం మేము, ఎర్రగడ్డలో తీయగూర అంటాం, మా సైడ్ అలాగే అంటారు. ఓకేనా? ఇది ఉడికిన తర్వాత దించేటప్పుడు కొత్తిమీర వేసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. చూడండి, మూత తీసిన ఉడకబడుతుంది ఎర్రగడ్డల కర్రీ రెడీ. కానీ ఇంకొంచెం ఉడకాలి. దగ్గరగా చూపించాలి.
సూపర్ టేస్ట్తో ఉంటుందండి. రోటీలేకైనా బాగుంటుంది, దోశకైనా బాగుంటుంది. ఓకేనా? ఎందుకు అట్ట పునుగుతాను పెనుమ నువ్వు కూర్చో. అది ఓకేనా? హాయ్, కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో కర్రీ కిందికి దించేసిన తర్వాత కొత్తిమీర చల్లుతున్నా. ఆ వేడికి స్మెల్ పట్టుకుంటుంది. బేసేసి మూత వేసేయడమే. సూపర్, ఇంకా సూపర్ ఎర్రగడ్డ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అనేకులకి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అయితే కలబెడదాము. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ కర్రీ రెడీ. ఓకేనా? ఇది ఎర్రగడ్డ కర్రీ సూపర్ ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఏ కూరగాయలు లేవు, ఎమర్జెన్సీగా ఎక్కడ వెళ్ళలేము, అర్జెంటుగా చేసుకోవాలంటే ఇంట్లో సన్న ఎర్రగడ్డలు ఉంటేనే బాగుంటుందండి. ముదురు ఎర్రగడ్డలు మళ్ళీ ఆ స్మెల్ వేరే అయిపోతుంది. ఓకేనా? సూపర్ ఉంది. టేస్ట్ కూడా చూశాను, బాగుంది. ఇలా చేసుకోండి, ఎర్రగడ్డల కర్రీ బాగుంటుంది. బాయ్ అండి. నచ్చితే తప్పక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూస్తారు, ఒక లైక్ కొట్టేకి ఏమవుతుందండి? మీరు లైక్ కొడితేనే అండి మాకు. ఓకేనా? మీరు లైక్ కొట్టడం వల్ల మా జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కర్రీస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే. మా కర్రీస్ అన్నీ నాటీగా ఉంటాయండి, మొరటగా కూడా ఉంటాయి, కారంగా కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.